దేవుడు మనిషి యొక్క అవసరం లేకుండా కూడా బ్రతకగలడు. ఆయన స్వయంభవుడు కాబట్టి మనలో ఏ ఒక్కరి అవసరం లేకపోయినా దేవుడు ఉండగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఆయన మనతో సహవాసం చేయడానికి, ఒక సంబంధాన్ని మనతో కలిగి ఉండడానికి మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన మానవుని యొక్క ప్రథమమైన ఉద్దేశం అదే. కలుగు చేయబడంలో ఉద్దేశం ఏంటంటే దేవునితో సహవాసం చేయాలని, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలని. ఆయన్ని మనం ఎన్ని పేర్లైనా పిలవచ్చు, ఎన్ని రకాలుగా అయినా ఆయన్ని మనం ఆరాధన చేయొచ్చు. సృష్టికర్త అయిన దేవుడని, సర్వశక్తి గల దేవుడని, ఆది మధ్యాంతరహితుడైన దేవుడని, సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవుడని, సర్వోన్నతుడని, మహోన్నతుడని, మహాగణుడని, ఇలా రకరకాలుగా దేవుని పిలవచ్చు. కానీ ఆ పేర్లతో పిలవబడడం దేవునికి చాలా ఇష్టమే, కాదంటలేదు. కానీ వాటన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన ఏమని పిలవబడాలని కోరతాడో తెలుసా? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అని పిలవబడ్డంలో మానవునితో నేను సంబంధం చేయడానికి ఇష్టపడుతున్నాను, లేదా వారితో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాను, వారి దేవుడిని పిలవబడడానికి ఇష్టపడుతున్నాననే ఆ ఉద్దేశాన్ని బయలుపరచడానికి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిని ఆయన తెలియజేశాడు.